హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మా అన్నయ్య బర్త్డే. సో అందుకని చెప్పి ముగ్గురం తెల్లవారుసరికి బయటికి బయలుదేరామన్నమాట. ఎక్కడికంటే చూపిస్తానండి. ముందుగా అయితే మేము అమ్మవారి టెంపుల్కి వచ్చాము. ఈ గుడి ఎక్కడుందంటే సాగర్ నగర్ పక్కన రుషికొండ ఉంది కదా, రుషికొండ వెళ్ళే తావులోని పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంది. అదే ఇది వచ్చేసి ఈ గుడి మొత్తం మీకు చూపిస్తాను. ఇక్కడ మేము దండం పెట్టుకుంటున్నాం కదా, ఆ అమ్మవారి పేరు శ్రీ మోగదారమ్మ. ఇక్కడే ప్రదక్షిణాలు చేసేసి వచ్చేద్దాము. ఇక్కడ కూడా టెంపుల్ మొత్తం గ్రావెట్తో కట్టారు. టెంపుల్ బయట లోపల ఇలా ఏనుగులతోని మంచి మంచి బొమ్మలతో డిజైన్ చేశారో, అసలు ఎంత బాగా డిజైన్ చేశారో. లైన్కి ఎన్ని ఏనుగులు ఉన్నాయో, ఒక ఏనుగుని వెండికి తెచ్చి పెంచేసుకోవాలి. నిజంగా మా ఇంట్లో కూడా ఒక ఏనుగుంటే బాగుండు. దానికి మేత పెట్టినప్పటికే సరిపోద్ది. బయట ఎంత ప్లేస్ ఉందో చూసారా, చాలా ఖాళీగా విశాలంగా ఉంది. ఈ ప్లేస్ అంతా బాగా ఖాళీగా ఉంచారు. పూజలు చేయడానికి అది చాలా బాగుంటుంది విశాలంగాన. లోపల అమ్మవారిని చూపిస్తాను రండి, పదండి చూద్దాము. అసలు అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో కదా. లైన్గా ముగ్గురు దేవతల్ని పెట్టారు. ముగ్గురు దేవతల్లో ఒక దేవత నేను చెప్పాను కదా, మిగిలిన 2 దేవతల్లో వీడియో చూసి ఎవరెవరు అయి ఉంటారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, ఇంక ఇప్పుడు మనం గుడి లోపల ఉన్న దేవతని చూస్తాం కదా. ఇంకొక దేవుడు ఉన్నారు కదా, ఆ దేవుడు ఎవరో ఇప్పుడు చూపిస్తాను. ఆ దేవుడు కూడా ఎవరో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ గుడి మొత్తం దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఒక్కొక్కటి అసలు ఎంత చక్కగా కట్టారంటే నాట్యం చేస్తున్నట్లు. ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క కలర్తో ఉంది కదా. మొత్తం అంతా చెక్క కాదు, రాయితోనే చేశారు. ఇదిగోండి, నేను ఇందాక చెప్పాను కదా, ఈ అమ్మవారు కూడా ఎవరై ఉంటారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పేయండి. అమ్మవారి చుట్టూ బయట ద్వారానికి కూడా నిమ్మలతోని పైన గోపురం అంతా ఎంత నీట్గా పెట్టారు. అండ్ అలాగే పైన రెడ్ ఫ్లాగ్ కూడా పెట్టారు. అండ్ ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే అలాగే ఇక్కడ కూడా ఒక్కొక్క విగ్రహం అలా పేర్లతో రాసి మరీ పెట్టారు. శ్రీకాళుడు, పైన విష్ణుమూర్తి, అన్ని విగ్రహాలని పక్క పక్కనే చెక్కిసి పెట్టారు. అందరికీ అర్థం అవ్వాలని గల హిందీలో తెలుగులో కూడా రాశారు. ఇక్కడ శ్రీ మత్స్యావతారం అని రాసింది. అసలు ఎక్కడ చిన్న గ్యాప్ లేకుండా మొత్తం డిజైన్స్తో చెక్కేశారు. ఇగో ఇక్కడ ఏనుగులు, నెమలి, స్టార్స్ లాగా ఏనుగులకి భలే డెకరేట్ చేశారు. అబ్బాయి ఏనుగులు చూస్తుంటే మా ఇంటికి ఒకటి పట్టుకెళ్ళిపోయి అనిపిస్తుంది. ఏనుగులు పెంచుకొని అనిపిస్తుంది ఏనుగులు చూస్తుంటే. అసలుకి ఏనుగు పక్కన ఎలకపిల్లలా ఉంటారు, కాలేజ్ కుమ్మెత్తారు అనుకుంటారు చూసిన వాళ్ళు. ఇక్కడ శ్రీ వరాహ అవతారం, అలాగే పక్కన చక్రాలు, పైన చిన్న బొమ్మ కూడా ఉంది. ఆ బొమ్మ సరిగ్గా కనిపించట్లేదు. మొత్తం గోడలో మొత్తం హోల్సే ఉన్నాయి. ఈ హోల్స్ అన్నీ ఎందుకు పెట్టారో తెలియదు కానీ మొత్తం అంతా హోల్సే ఉన్నాయి గోడ గుడి చుట్టూన. అసలు ఇదంతా కట్టించిన వాళ్ళకి ఎంత ఓపికో కానీ డిజైన్ చేసిన వాళ్ళని అసలు మెచ్చుకోవాలి. బొమ్మల్ని కానీ అక్కడ చిన్న చిన్న డిజైన్స్ అయినా సరే ఎంత బాగా కట్టారో, చెక్కారు. ఇంకా గుడి మొత్తం చక్కబెట్టి వస్తాం కదా, దండం పెట్టేసుకొని నీట్గా ఇంకా ప్రసాదం తీసుకొని తినేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో గుడికి వెళ్తాం. ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. మా తిప్పలు ఇక్కడ వెనకతలో అమ్మవారు కూడా పడాలనేసి ఇక్కడ ఒక 2 ఫోటోలు తీసుకొని నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్. కృష్ణుడు అంటే చాలా మందికి చాలా ఇష్టం కదా. రాధాకృష్ణులు ఇద్దరు ఎంత క్యూట్గా ఉన్నారు కదా. అసలు ఆ లైటింగ్ అయితే మొత్తం అంతా అదిరిపోయింది. డెకరేషన్ కానీ అక్కడ ఫ్లవర్స్తో చేసిన డెకోర్ కానీ చాలా బాగుంది. కింద కూడా ఫొటోస్ పెట్టారు. ఆ కింద చిన్న చిన్న ఫొటోస్ పెట్టినవి అవి ఎవరివో మనకు తెలీదు. సో అందుకని నేను దాని జోలికి వెళ్ళాలనుకోవట్లేదు. మేము ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసుకొని అలాగే కొంచెం టైం స్పెండ్ చేసి అండ్ అక్కడ అలాగే మాకు జపమాలు ఇచ్చారు. అది కృష్ణుడి యొక్క మంత్రం చెప్తూ జపం చేయమని. అక్కడ కాసేపు జపం చేసిన వెంటనే మళ్ళీ ఆ మాల వాళ్ళకి ఇచ్చేసాము. ఇంకా అక్కడ జపం చేసిన వెంటనే పక్కనే ఉన్న ప్రమిదలు తీసుకున్నాం. ఆ ప్రమిదలు ఇత్తడి ప్లేట్లో ఫ్లవర్స్ వేసి డెకోర్ చేసి ఒక ప్రమిద అయితే ఇచ్చారు. 10 రూపీస్ అంట ఒకటి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మేము ఈ దీపం వెలిగించడానికి ఎన్ని తిప్పాలు పడుతున్నామో. అక్కడ నుంచి గాలి మామూలుగా వేయట్లేదు. అసలు వెలిగించేయడానికి చాలా ట్రై చేస్తున్నాం కానీ వెలగట్లేదు. ఫస్ట్ అది వెలుగుతుందో ఆరిపోతుందో అర్థం కావట్లేదు, కనిపించకుండా అయిపోతుంది అది. ఇంకెలా అయితే లాభం లేదని చెప్పి ఈసారి మాత్రం గట్టిగా కృష్ణుడిని మనసులో తలుచుకొని వెలిగించాము. దేవుడ దేవుడ వెలిగిపోలి అని. అమ్మయ్య వెలిగింది, సక్సెస్ఫుల్గా దీపం వెలిగించాము. పదండి ఇంకెళ్ళిపోదాము. ఇలాగే నెక్స్ట్ ఇంకో టెంపుల్ కూడా కవర్ చేసేద్దాము. బర్త్డే మా అన్నిది, ఎంజాయ్ మాది.
మేము వెళ్ళిన ఈ 3 టెంపుల్స్ కూడా బీచ్కి ఆపోజిట్లోనే ఆనుకొని ఉంటాయి. ఫోన్ మా అన్నయ్య ఎంతలా జూమ్ చేసినా నా తలకాయ ఒక్కటే పడుతుంది. ఈ బీచ్ వ్యూలోని మా అన్నయ్యకి ఫోటో తీయాలంట. అక్కడ బీచ్ కనిపించట్లేదు సరిగ్గా, కొంచెం జూమ్ అవుట్ చేసి తీద్దాము. అబ్బాయి ఎవరు అడ్డీసారు పాపం మా అన్నయ్యకి. సర్లే ఇంకేం చేస్తాం. మా అన్నయ్య మంచిగా ఫొటోస్ దిగుదాం అనుకున్నాడు గాయస్, కానీ దిగలేకపోతున్నాడు. పట్టు వదిలేదేలే. ఎన్ని స్టిల్సా మా అన్నయ్యకి. ఇది కొండ కదా, అంత క్లారిటీ లేదు, కానీ పైకి వెళ్ళి చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ 4 దిక్కుల నుంచి వ్యూ చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఏం చూస్తాం, కింద నుంచి చూద్దాం రండి. ఇప్పుడు వచ్చేసి టీటీడీ టెంపుల్ వెనకాల వ్యూ బాగా పడుతుంది. కింద నుంచి పైకి తీయన్యా. వజ్రకవచధర గోవింద వైజయంతి తిరుమల గోవింద. ఈ నామాల్ని కష్టపడి చదివేద్దాం అనుకుంటున్నాను, కానీ నోరు తిరగట్లేదు నాకు. అలా పైకెక్కుతున్న కొద్దీ ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. ఆ కొండ కిందన పైకి వెళ్ళే వే, వెహికల్స్తో వెళ్తారు కదా చాలామంది, ఆ వే అనమాట అది. స్టెప్స్ మీద నడుచుకుని వెళ్ళాలనుకుంటే కిందంతా వెహికల్స్ పార్క్ చేసి స్టెప్స్ మీద వెళ్ళిపోవడమే. మేమైతే ఇక్కడ తినడానికి కూర్చున్నాం. ఇప్పుడు చెప్పిన చిన్న తిరుపతి ఇక్కడ వరకు బాగానే ఎక్సాం ఇద్దరం కలిసి. కొంచెం పైకి వెళ్ళాక సీరియస్ గా కొండ ఎక్కుతున్నాం గైస్ వెంకటేశ్వర స్వామి గుడికి. సీరియస్ గా నవ్వుకుంటే ఎక్కుతున్నాం. ఇన్ని స్టెప్స్ ఉంటే మధ్య మధ్యలో సైడ్ బెంచెస్ లాగా ఉంటే కూర్చుంటాం. లైన్గా ఎక్కుంటే వెళ్ళిపోవడమే కాదు. మనం కూర్చోాలంటే స్టెప్స్ పక్కన కూర్చోచ్చు. వాళ్ళు మీ పేర్లు రాసి ఉన్నాయి పాడుకోవడానికి. పేర్లు కాదు, నామాలు. గోవింద నామాలు రాసి ఉన్నాయి మొత్తం. వస్తాం ఫుల్గా మెట్లేకం కదా, ఇప్పటి వరకు ఫుల్గా ఆయాసం వచ్చేస్తుంది. వి రీచ్డ్ గాయ్స్. ఎంత బాగుందో చూడండి వ్యూ. వ్యూ బాగుంది కదా, అందుకని వచ్చిన వాళ్ళందరూ అక్కడ నుంచి చూస్తున్నారు. అక్కడ బీచ్ వ్యూ ఆల్సో. చెట్లు మాత్రం మంచి లుక్ వచ్చాయి. దీన్ని వైజాగ్లో చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు. Okay. We reached guys. Yes. See the location. బాగుంది కదా లొకేషన్ చాలా. వెంకటేశ్వర స్వామి పద్మావతి కళ్యాణం అవుతున్నట్టుంది. భజంత్రీలు శబ్దం వినిపిస్తుంది లోపల నుంచి. టెంపుల్ ఖాళీగా ఉంటే డైరెక్ట్గా పంపించేస్తారు, కానీ మేము వెళ్ళింది శనివారం అవ్వడం వల్ల గుడి చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది లోపల దర్శనానికి. అయినా సరే నేను మీ అందరి కోసం మొత్తం కవర్ చేసేస్తాను, మీరు చూసి ఎంజాయ్ చేయండి. మొత్తం గ్రీనరీతో చాలా అందంగా ఉంది. మేము ఇప్పుడు అలా చుట్టూ తిరుగుకుంటూ నడుచుకొని క్యూలో నిలబడడానికి వెళ్తున్నాం గైస్. ఇదిగోండి ఇక్కడ మీకు లైన్ కనిపిస్తుంది కదా, స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ఉంది. మేము లైన్లోకి వస్తాం. ఇంకా డోర్ ఓపెన్ చేయలేదనేసి అందరం వెయిటింగ్. వన్స్ డోర్ ఓపెన్ చేశాక చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది. ఇంకా అందుకే ఇంక సంతోషంగా మొహంలో స్మైల్ వచ్చేది. నడుచుకుని వెళ్ళిపోవడమే. ఎవరైనా కథలు పడతాం. ఇక్కడ అక్కడ భోజనాలు పెడుతున్నారు. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా చిన్న గుడి పెట్టారు చూడండి. అసలు ఇంటికి వెళ్ళినప్పుడు ఏ టైం అవుతుందో డౌట్ ఉంది ఫస్ట్. నేను ఇక్కడ కష్టపడి వీడియో తీసేద్దాం అనుకుంటున్నాను, కానీ అక్కడ దిగనివ్వట్లేదు అసలు ఎవరున్నా. ఇదిగోండి ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకొని ఉన్నారు కదా, వీళ్ళందరూ గుడి కమ్యూనిటీ సభ్యులు అనుకుంటాను. వాళ్ళు తీయనివ్వట్లేదు అసలు, అందుకని
చూస్తే మాత్రం ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోకూడదమ్మా అని గసరేస్తున్నారు. రాతి కట్టడి ఇక్కడ స్వామి ఉన్నారో చూడాలి. ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ గుడిలో దర్శనం అంతా అయిపోగానే నెక్స్ట్ బీచ్ వైజాగ్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. వైజాగ్లో ఇలా ఫ్రీగా విజిట్ చేసే ప్లేస్లు ఏమైనా ఉంటే నేను మీకు చెప్తాను. ఆల్మోస్ట్ ఈ ప్లేసెస్ అన్ని చాలా మందికి తెలుసు. వైజాగ్ వాళ్ళకి కాకపోయినా పక్క ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి 1% అయినా యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నా.